అయ్యండి మధ్యాహ్నం అయింది. టీ తాగకపోతే తలపోటు వచ్చేస్తుంది. బాగా అలవాటు అయిపోయింది. ఇలా ఎంతమంది అనుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవునండి, టీ అయినా కాఫీ అయినా ఫుడ్ అయినా ఏదో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం అయినా ఫోన్ అయినా ఫోన్లో చాటింగ్ అయినా ఏదైనా సరే అతిగా అలవాటు పడిపోతే చెప్పుడు మాటలైనా తప్పుడు స్నేహాలైనా వదలడం చాలా కష్టం. అలవాటు అవడం చాలా ఈజీ, కానీ నేర్చుకునే దాన్ని వదిలేయడం మటుకు చాలా కష్టమైపోతుందండి. వాస్తవం. ఎందుకంటే మన కోసం మనం నిర్ణయం తీసుకోవాల్సిన కొన్ని సమయాల్లో ఎదుటి వాళ్ళ మీద విపరీతంగా అలవాటు పడిపోయి వాళ్ళు చెప్పే ఒక సొల్యూషన్ కోసమో సొల్లు కోసమో ఎదురు చూస్తూ ఉన్నామంటే జీవితంలో ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. మంచి జరిగినా చెడు జరిగినా ఫేస్ చేయాల్సింది నువ్వే. కాబట్టి నీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నువ్వే. ఒకవేళ చెడు జరిగితే నీకు ఒక గొప్ప పాఠం అవుతుంది. మంచి జరిగితే నువ్వు ఇంకొకరికి మంచి పుస్తకంలో పాఠం అయిపోతావు. వాడిని చూసి నేర్చుకోండిరా అని 10 మంది మన గురించి చెప్పినా పర్వాలేదు. వాడి జీవితాన్ని చూసి ఉదాహరణగా తీసుకుని అలా బ్రతకండి అని చెప్పినా పర్వాలేదు. అంతేగాని పక్కవాడి సొల్యూషన్ కోసమో సోది కోసమో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. అలా బ్రతికిన నాళ్ళు వాడి కింద బానిసత్వ బ్రతుకు తప్ప మనకి ఏమీ మిగలదు. ప్రయత్నం చేయి. గెలిస్తే గెలుస్తావు, ఓడితే ఓడతావు. గెలుపైన ఓటమైనా సొంత నిర్ణయం నీదే కదా.